ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి 2026 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను దశల వారీగా భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న లక్షలాది మంది యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగాని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 2026లో అసిస్టెంట్ లోకో పైలట్, మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్లో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. జూలైలో పారామెడికల్, జేఈ ఉద్యోగాలు, ఆగస్టులో ఎన్టీపీసీ, సెప్టెంబర్లో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్లో గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ వరుస నోటిఫికేషన్స్ రావడంతో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే బోర్డ్ క్యాలెండర్ను ముందుగానే అనౌన్స్ చేయడం వల్ల అభ్యర్థులు తాము ప్రిపరేషన్ను ప్లాన్డ్గా చేసుకోగలిగే ఛాన్స్ ఉంటుంది. గతంలో నోటిఫికేషన్ల మధ్య కన్ఫ్యూజన్ ఉండేది, కానీ ఇప్పుడు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో అనే క్లారిటీ ఉంది కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే కాన్సన్ట్రేషన్గా చదువుకోవచ్చు. రైల్వే ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ కీలకం కాబట్టి వాటిపై పట్టు సాధించడం చాలా అవసరం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ ఉద్యోగాలకు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి 2026 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను దశల వారీగా భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న లక్షలాది మంది యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగాని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 2026లో అసిస్టెంట్ లోకో పైలట్, మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్లో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. జూలైలో పారామెడికల్, జేఈ ఉద్యోగాలు, ఆగస్టులో ఎన్టీపీసీ, సెప్టెంబర్లో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్లో గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ వరుస నోటిఫికేషన్స్ రావడంతో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే బోర్డ్ క్యాలెండర్ను ముందుగానే అనౌన్స్ చేయడం వల్ల అభ్యర్థులు తాము ప్రిపరేషన్ను ప్లాన్డ్గా చేసుకోగలిగే ఛాన్స్ ఉంటుంది. గతంలో నోటిఫికేషన్ల మధ్య కన్ఫ్యూజన్ ఉండేది, కానీ ఇప్పుడు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో అనే క్లారిటీ ఉంది కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే కాన్సన్ట్రేషన్గా చదువుకోవచ్చు. రైల్వే ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ కీలకం కాబట్టి వాటిపై పట్టు సాధించడం చాలా అవసరం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ ఉద్యోగాలకు ప్రిపరేషన్ మొదలు పెట్టండి.